మన శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ముఖ్యంగా జీర్ణాశయం పనితీరు మెరుగ్గా ఉండాలంటే ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఈ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? ఎలాంటి ఆహారంలో ఇవి లభిస్తాయి? న్యూట్రిషన్ ప్రస్తావన వస్తే ఎక్కువగా ఈ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ గురించి వినిపిస్తూ ఉంటుంది. మన జీర్ణాశయం పనితీరు మెరుగ్గా ఉండడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రోబయోటిక్స్ అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే మంచి బ్యాక్టీరియా. ఈ ప్రోబయోటిక్స్ జీర్ణాశయంలోని గుడ్ బ్యాక్టీరియా పెరగడంలో సహాయపడతాయి. కడుపులో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల జీర్ణాశయం మెరుగ్గా సాగడమే కాక రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. పెరుగు, మజ్జిగ, యోగర్ట్, నట్టు మొదలైన ఆహార పదార్థాల్లో ఈ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అయితే ఈ ప్రోబయోటిక్స్ ప్రభావం శరీరంలో మెరుగ్గా ఉండాలంటే ప్రీబయోటిక్స్ కూడా అవసరమే. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో ఉండే ఈ ప్రీబయోటిక్స్ శరీరంలో ప్రోబయోటిక్స్ కు ఆహారంగా పనిచేస్తాయి. దీనివల్ల జీర్ణాశయంలోని బ్యాక్టీరియా పోషకాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. బీన్స్, ఓట్స్, అరటిపండు, వెల్లుల్లి, ఉల్లిపాయ, బెర్రీస్, బార్లీ, అవిసె గింజలు మొదలైన వాటిలో ఈ ప్రీబయోటిక్స్ ఉంటాయి. అయితే మీరు కూడా ప్రీబయోటిక్స్ అండ్ పోస్ట్బయోటిక్స్ ఉండే ఆహార పదార్థాలను తింటున్నారా? ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు ఈ కంటెంట్ ని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి.